ఎట్లున్నారు? చాలా రోజులు అయింది వీడియో చేసి. ఈరోజు సండే కాబట్టి గ్రాసరీస్ అన్నీ రీఫిల్ చేసుకొని అయిపోయినటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకొని చికెన్ ఇట్లాంటివన్నీ వీక్ మొత్తం సరిపోయింది అట్లా. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నా, చూద్దాం. అట్లా ఈరోజు ఒక టెంకాయ తెచ్చిన, అంటే ఎంగు కోకోనట్ ఎల్లిర్. ఎన్నిసార్లు మోసిపోయినా కూడా దాన్ని చూస్తే టెంప్ట్ అయిపోతాం కదా. ఈరోజు ఏమన్నా బాగుందో లేదో చూడాలి. ఇది చూడండి, ఇప్పుడు షాప్ చేసేకపోయినప్పుడు ఈ స్టోర్లో కనపడింది. బాగా క్యూట్ చూసే, ప్యాకింగ్ అంతా బాగా చేస్తారని ట్రై చేద్దాం అనుకుంటే. బట్ అంతకుముందు ఒక 4-5 సార్లు మోసపోయినా, తీసుకొని టేస్టే బాగలేవు. అది నూనె తాగినట్లుంది. లాస్ట్ టైం ఇంకా యూఎస్లో ఒకసారి ట్రై చేద్దాం దీన్ని, బాగుందంటే తెచ్చుకోవచ్చు నెక్స్ట్ టైం. చూద్దాం ఎట్లుందో. దీంట్లో చూడండి ఒక స్ట్రా ఇచ్చినారు, దీన్ని పీకేద్దాము. ఇది పుల్ చేస్తే దీనికి, అంటే దీన్ని స్టాప్ చేస్తుంది ఇక్కడ పెట్టి, దాన్ని పుల్ చేస్తే బయటకు వస్తుంది. ప్రెస్ చేయొచ్చు అనుకోండి. చేసి దీంట్లో స్ట్రా వేసుకొని తాగేయచ్చు. యాక్చువల్ దొరికే కోకోనట్ కూడా ఇదంతా ఎందుకు ఇంత ప్యాకింగ్, ప్లాస్టిక్ గలీజ్ చేసేసినారు. చూద్దాం. నెక్స్ట్ టైం ఎంత గలీజ్ ఉందంటే అంత గలీజ్ ఉంది ఇది. నెక్స్ట్ టైం అసలు నా జీవితంలో వన్ యూఎస్లో కోకోనట్ని వేస్ట్. ఇది ఫస్ట్ టైం కాదు, నేను 4-5 చోట్ల తాగినాను, ఒక 5-6 చోట్ల తాగినాను నేను దాదాపు. ప్రతి దగ్గర ఇదే ఎక్స్పీరియన్స్. ఎక్కడ కొన్నా కూడా బాగుంటుంది అనుకుంటాను, బట్ లాస్ట్కి అయ్యో ఊరికే కొన్నాను అనిపిస్తుంది. వేస్ట్. బిర్యానీ అన్న చేసుకొని తిందాం చల్లగా. ఏమంటించినావు మకానికి? చెప్పు, ఏమంటించినావు? జెలటిన్ అంటే టర్మరిక్, కాఫీ పౌడర్. ఏమవుతుంది అంటిస్తే? పీల్ ఆఫ్ మాస్క్ ఏమొస్తుంది? వాట్ ఈస్ ది బెనిఫిట్? ఫేషియల్ హెయిర్ రిమూవల్. రియలీ? ఓ నైస్. I'm trying. You're trying? ఓకే, చూద్దాం. ఏమో ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తుందని పీల్ ఆఫ్ మాస్క్ తయారు చేసుకుందామా, అంటించుకుంది. మనం బిర్యానీ చేద్దాం. అంత లోపల చికెన్ రెడీ. మసాలా అంటే చేయాలంటే ఓ పక్క రైస్ అయితే ఉంది. స్పైసెస్ వేసినాము దీంట్లోకి, స్పైసెస్ కొంచెం నెయ్యి ఇదంతా వేసినాము. ఓ పక్క చికెన్ కూడా హీటింగ్ పెట్టినాను. కొంచెం కుక్ అయినాక దీంట్లోకి రైస్ వేస్తాం, లేయర్ బై లేయర్. ఆనియన్స్ వేసి రైస్ లేయర్స్ వేసి పెట్టేస్తున్నాం కొంచెంసేపు, ఒక అర్ధగంట. కొంచెంసేపు హై ఫ్లేమ్, కొంచెంసేపు లో ఫ్లేమ్ అయినాక అట్లా సిమ్లో పెట్టేసి ఒక అర్ధగంట తర్వాత రెడీ బిర్యానీ. బిర్యానీ రెడీ, గుమ్మగుమ్మలాడే బిర్యానీ రెడీ. ఇప్పుడు కడుపులోకి వేసుకుందాం దీన్ని. పొగలు వస్తుంది బిర్యానీ. నోరు ఉడుతా ఉంది. ఎల్లి గలీజ్ ఉంది కానీ బిర్యానీ భలే ఉంది. ఈ బిర్యానీ తిన్నాక ఇప్పుడు మూవీకి కూడా పోవాలా. ఇది తిన్నాక మీకు కనపడతాం మళ్ళీ. మెత్తగా ఉంది ఉరకైతే. ఎట్లా అంటే ఊడొస్తుంది, భలే ఉంది చికెన్.
ఇంట్లో ఇంత మంచి బిర్యానీ చేస్తే బయట తినబుద్ది కాదు బిర్యానీ. బిర్యానీ తింటే మొక్కగా ఉంటుంది, బాగా నిద్ర వస్తుంది. ఇప్పుడు విష్ణు విన్యాసం మూవీకి పోతున్నాను, చూద్దాం ఎట్లుంటుందో మూవీ. పల్లె ఉంటే బిర్యానీ మాత్రం. ముసుగు దొంగ పోతాంది ముందర, ముసుగు దొంగ. ఇప్పుడు కొంచెం చలి తగ్గింది, కొంచెం స్నో కూడా ఏడా కనపడడం లేదు, కూడా అంతా కరిగిపోయిన స్నో. చలి కూడా కొంచెం పర్లేదు, మేనేజబుల్, అంత చల్లగేం లేదు బయట. ఇక్కడ ఒక విషయం ఏమంటే క్లియర్గా మెన్షన్ చేస్తారు, మూవీ ఇచ్చిన టైం కంటే 25 నిమిషాలు అర్ధ గంట లేట్ స్టార్ట్ అవుతుంది. సో క్లియర్ ఉంటుంది మనకి పోయేక ముందర, ఒక 20 నిమిషాలు టైం ఉంటుందని. చాక్లెట్ టాకో తింటున్నాను. ఈ చాక్లెట్ టాకో తినుకుంటే మూవీ గురించి మాట్లాడతాం. మూవీ యాక్చువల్గా బాగానే ఉంది, బట్ ఆ సస్పెన్స్ ఏదైతే పెట్టినారో ఆ సస్పెన్స్ అంత సస్పెన్స్ కాదు అది. బట్ ఓకే, వన్ టైం వాచ్ మూవీ ఇది. ఇప్పుడు చాక్లెట్ టాకో తింటాం బాగా. దీంట్లో బనానా పెడితే భలే ఉంటుంది. మన దగ్గర రైప్ బనానా లేదు, మాగిండేట్లు లేవు. సో చాక్లెట్ హోమ్ మేడ్ న్యూటెల్లా చేసింది కదా, అది వేసినాను, భలే ఉంది. సూపర్ భయ్యా, గుడ్ నైట్.